ఈషా మూవీ ఇప్పుడే ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ముందు నుండే చెప్తున్నారు సెన్సిటివ్ పీపుల్స్ మా సినిమా చూసేటప్పుడు జాగ్రత్త అని. అంత ఉంటుందా అని చెప్పి వెళ్ళి థియేటర్లో అయితే కూర్చున్నా. ఈ చిత్రంలో భయం, ఉత్కంఠ, అదృశ్య దృశ్యాలు ఉండొచ్చు. ఈ విధమైనటువంటి ఫామ్ను కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకైతే మ్యాడ్ ఉచ్చా పోసుకున్నా, పిచ్చాలు అయితే వణికినాయి అనమాట. ఆ ఇంటర్వెల్లో వచ్చేటటువంటి ట్విస్ట్ అయితే మీరు అసలుకి ఎక్స్పెక్ట్ చేయరు. సెకండ్ హాఫ్లోకి తీసుకెళ్తుంటే అసలు అప్పుడే తీసుకెళ్లారేంట్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. లాస్ట్ 20 or 15 minutes అయితే మ్యాడ్ పిచ్చెక్కిద్ది అనమాట. ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలా కూడా భయపెట్టొచ్చా అనేటటువంటి ఫీలింగ్ మీకు తప్పకుండా కలిగిద్ది. రీసెంట్ టైమ్స్లో ఏ సినిమా కూడా ఇంత హర్రర్గా లేదు, ఏ సినిమా కూడా ఇంతలా భయపెట్టలేదు. ఈ సినిమా అయితే అంతలా భయపెట్టింది. ముఖ్యంగా నాకైతే బీజిఎం భయ్య నెక్స్ట్ లెవెల్ పడ్డది. ఆ హర్రర్కు తగ్గట్టు పడేటటువంటి బీజిఎంకి అయితే ఎవడు కూడా సీట్లో కూర్చోడు, ఖచ్చితంగా నించుంటారనమాట. స్టోరీ లైన్ అనేటటువంటిది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏం మాత్రం రివీల్ చేసినా స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నా, డెఫినెట్గా వెళ్ళండి. మీరైతే ఈషా సినిమా చూడండి, మీరు 100% సాటిస్ఫై అవుతారు. మీరు హర్రర్ లవర్స్ అయితే మీకైతే ఒక ఫుల్ ప్యాక్ బిర్యానీ పెట్టినట్టే ఉంది ఈ సినిమా.